ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన వికసిత భారత్ సంకల్పంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించేందుకు కృషి చేద్దామని 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ పిలుపునిచ్చారు. దీనికోసం ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని కోరారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైతే ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, గణనీయమైన అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ఫ్, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డితో కలిసి వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఆయన శనివారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాకి సంబంధించి గత సంవత్సరం డిసెంబర్లో మొదటి సమీక్ష పూర్తి చేయటం, ఈరోజు విద్య, వైద్యము, అదేవిధంగా జల్ జీవన్ మిషన్, అమృత్ స్కీమ్స్తో పాటు పిఎం సూర్యగర్, కుసుమ్ ఈ కార్యక్రమాల మీద సమీక్ష నిర్వహించడానికి జిల్లాకి రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి గారు, అలాగే వివిధ శాఖలకి సంబంధించిన అధికారులు ఈ యొక్క సమీక్షా కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. కలెక్టర్ గారు సమన్వయకర్తగా అద్భుతంగా, చాలా చక్కగా అందరినీ కూడా ఇక్కడ సమన్వయపరచడం జరిగింది. ఈ యొక్క సమీక్షా కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు, స్థానిక శాసనసభ్యురాలు అజితి గజపతిరాజు గారు, అదేవిధంగా ఎమ్మెల్సీలు సూర్యనారాయణరాజు గారు, రఘురాజు గారు, వీరితో పాటు వివిధ కార్పొరేషన్లకి సంబంధించిన డైరెక్టర్లు హాజరు కావటం జరిగింది. అధికారులు కూడా అడిగిన సమాచారాన్ని ఇవ్వటము, గతంలో వచ్చినప్పుడు ఏ అంశాలనైతే కొన్ని స్పృశించామో, ముఖ్యంగా జల్ జీవన్ మిషన్కి సంబంధించి, అమృత్కి సంబంధించి ఆ యొక్క పనుల కార్యాచరణ పురోగతి, అలాగే పిఎం సూర్యగర్, పిఎం కుసుముకి సంబంధించి గతంలో చేసినటువంటి సమీక్ష పురోగతి మీద ముందు యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ తీసుకోవటం జరిగింది. ముఖ్యంగా గతంలో వచ్చినప్పుడు ఉపాధి హామీకి సంబంధించి 2019-24 సంవత్సరం మధ్య మెటీరియల్ కంపోనెంట్ వినియోగం